యోబు గ్రంథంలోంచి ఈరోజు 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. యోబుకున్నటువంటి స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళు యోబు దగ్గరికి వచ్చి వారు వివరణ, వారి వాదన, లేకపోతే వారి ఆరోపణలు, అలాగే చర్చ ఇవన్నీ వస్తూ ఈరోజు జోఫరు మొదటి ఉపదేశం అన్నమాట. ఆ ఎలీఫజు, బిల్దదుది అయిపోయింది. తాను చెప్పిన ఉపదేశాలకు వాళ్ళు చెప్పినటువంటి వాటికి జవాబు యోబు ఇవ్వటం, దానికి వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రత్యుత్తరంగా చెప్పటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. వీళ్ళు చేసింది ఏమిటంటే, పొరపాటు ఏమిటంటే, ఏమైనా సరే ఎప్పుడైనా ఒక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇన్ ద స్పిరిట్ లెడ్ కౌన్సిలింగ్, అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు అది ఎలా ఉండాలంటే, చాలా కనికరంతో, ప్రేమతో, దయతో ఉండాలి. కానీ వాళ్ళను తప్పును చూపించేదిగా, పొరపాటు అక్కడ చూపించి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది, ఇలా ఉండటానికి కారణం నువ్వు చేసినటువంటిది. బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అసలు. కానీ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే, స్నేహితుడు కాబట్టి తన స్నేహితుని కాపాడుకోవడం కోసం ఆ తప్పేదో, ఆ పొరపాటు ఏదో నువ్వు ఒప్పుకుంటే దేవుడు మళ్ళీ దీవిస్తాడు. ఓ పక్కనేమో వాదించటం, ఓ ప్రక్కనేమో నింద వేయటం, ఓ పక్కనేమో గద్దించటం, మరో ప్రక్కనేమో నువ్వు ఒప్పుకో. ఎందుకంటే కన్సర్న్తోనే ఇదంతా. 7 రోజులు కూర్చున్నారు తనతో పాటు. ఇప్పుడు వీళ్ళు వాదించటం మొదలు పెట్టారు. ఆ వాదనలో అనేక రకాలుగా, అంటే జోఫర్స్ మిస్టేక్ ఇన్ రిబ్యూకింగ్ జోబ్ అన్నమాట. ఇతడు చేస్తున్న మరొక పొరపాటు ఏంటంటే గద్దిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. మనం ఎప్పుడైనా సరే ఈ జోఫరు యోబు మాటల్ని ప్రతిఘటిస్తూ ప్రత్యారోపణలు అన్నమాట. ఆరోపణకి ప్రత్యారోపణ. మనం ఆరోపణలు అంటే ఒక మాటలో చెబితే ఒక న్యాయవాదిలాగా దేవుని పక్షాన ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్లుగా. దేవుడు అసలు అలా మాట్లాడు. ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని చూపిస్తాడు. ఆ పొరపాటుని గుర్తించి మన క్షమాపణ కోరుకోవాలనేదే కానీ దానికి మనం కోరుకోవడానికి కావలసిన శిక్షను, దానికి కావలసిన శ్రమలను, కష్టాలను మాత్రం దేవుడు ఎప్పుడు తీసుకురాడు. చాలా మంది ఎలా అపార్థం చేసుకుంటారంటే, దేవుడు ఒక దెబ్బ కొట్టి, లేకపోతే దేవుడు వాళ్ళకు శిక్ష పెట్టి వాళ్ళను తన దగ్గరికి నడిపించుకుంటాడు. అంటే ఇజ్రాయేల్ కాలంలో, పాత నిబంధన కాలంలో అది జరుగుతూ వచ్చింది. ఈ కాలం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, శిక్ష వెంటనే పడదొచ్చి, కానీ దాని నుంచి విడుదల పొందటానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, కృప మనకెప్పుడు తోడుగా ఉండి నడిపిస్తుంది అన్నమాట. దాన్ని గుర్తించాలి. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే, 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 20 వచనాలని మనం అన్నిటినీ ధ్యానం చేయొచ్చు. 1 నుంచి 4 వరకు చూస్తే, అప్పుడు నయమాతీయుడైనటువంటి జోఫరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగున. నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా? ఎవడనో నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవు అనుచున్నావే. అంటే యోబు కూడా ఏం చేస్తున్నాడంటే, తను ఒక పరీక్షలో ఉన్నాడు, దేవునికి అపవాదికి మధ్యలో అని తెలియక తాను కొంచెం ఇబ్బంది పడుతూ తనకున్నటువంటి వేదనను, లేకపోతే అంగలార్పును, దేవునితోనే వాదిస్తాను, దేవునితోనే మాట్లాడుకుంటాను, మీతో మాట్లాడినా మీకు అర్థం కాదు అని 10వ అధ్యాయంలో అంతా యోబు దేవుని ఎదుట తన దుఃఖాన్ని వెల్లడిపరుస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి జోఫర్ వచ్చేటప్పటికి ఏమంటాడంటే, పాపానికి శిక్ష ఉంది, అది తప్పదు అనే దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అంటే 1 నుంచి 3 వరకు అక్షరాల యోబుని ఏమంటున్నాడంటే, ఒక మాటలో చెప్తే వదరబోతు అంటున్నాడు. అంటే ఫ్రీడమ్తో అన్నాడా, లేకపోతే స్వతంత్రంతో అన్నాడా, లేకపోతే నిజంగానే ఇష్టం లేకుండా అన్నాడా? ఏది అన్నా సరే అక్షరాల పెదవుల నుండి మాటలు దొర్లిని, పెద్ద మాటే వచ్చి పడింది. సాదృశ్యంగా మనం చూసినట్లయితే బుద్ధిహీనులు పెదవుల నుండి జ్ఞానవచనాలు రావు అంటే, బుద్ధిహీనుల నోట ఎప్పుడు జ్ఞానవచనాలు రావు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, వదరబోతులాగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అర్థం చేసుకోవా, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ శిక్ష, ఈ పరీక్ష వచ్చింది. దాన్ని ఒప్పుకొని దాన్ని చెప్పడానికి
ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. సామెతలు 14:7 సొలొమోను వ్రాస్తూ అంటాడు, బుద్ధిహీనుల ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞాన వచనములు వాని యందు కనబడవు కదా అంటాడు. బుద్ధిమంతుని నుంచి వచ్చే మాటలు ఏమిటో, బుద్ధిహీనుని నుంచి వచ్చే మాటలేంటో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. యోబు గ్రంథంలో 5:2 దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు. 10:13 కూడా, అయినను నా లోపము గూర్చి నీ హృదయములో ఆలోచించితివి, నీ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును అంటాడు. ఇలా ఈ వచనాలు మనం చూస్తే జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి, బుద్ధిహీనుని పెదవుల నుండి జ్ఞాన వచనాలు రావు. అదే 15:7 జ్ఞానుల పెదవుల నుంచి తెలివి వెదజల్లుతుంది అంటాడు. అక్కడ అది మాట్లాడతాడు. అంటే కొన్ని మనం మాట్లాడే మాటల్లో ఎలా ఉంటాయంటే, కొన్ని పెదవుల నుంచి వచ్చే మాటలు గర్వపు మాటలు, దురుసు మాటలు, అపహాస్యపు మాటలు ఇవి వస్తాయి. దేవుని నమ్మినటువంటి మనలో ఆ గర్వపు, దురుసు, అపహాస్యపు, హేళనలు చేసే పదాలు రాకూడదు. సరసయోక్తులు, వ్యంగ్యపు మాటలు, ద్వంద్వార్థాలు, లోపల మనసులో ఒకటి పైకి మరొకటి, ఇవి కుదరదు. దీన్ని ఇక్కడ చెప్తున్నాడు. యోబుని ఎలా తీసుకొస్తున్నాడంటే, లోపలంతా నువ్వు ఏదో పొరపాటు పెట్టుకుని, తప్పు పెట్టుకుని, పైకి నువ్వు గాంభీర్యంగా మాట్లాడుతున్నావు, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నావు అంటున్నాడు మాటలు చెబితే. ఇది సరైనటువంటి విధం కాదు. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి మనకు ఎలా వర్తిస్తుంది ఈ రోజునంటే, లోకములో శ్రమల నుండి విడిపించడానికి మనకి ఈ రోజున దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన క్రీస్తుతో శ్రమ పడేటందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది యోబు జీవితంలో అలా జరిగింది. ఈరోజు విశ్వాసులైనటువంటి మనము కూడా ఇటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, మనల్ని ఎవరైనా మాటలు అంటున్నప్పుడు, మనకి ఎందుకు ఆ శ్రమ వచ్చిందో, ఎందుకు ఆ బాధ వచ్చిందో, ఎప్పుడు రెండే విషయాలు. మళ్ళీ ఇది ఎప్పుడు యోబు గ్రంథం అయ్యే వరకు మీరు మర్చిపోదు. ఒకటి, అది మనల్ని డిసిప్లైన్ చేయడానికి, క్రమశిక్షణలోకి నడిపించడానికి, మన తప్పును చూపించడానికి, మనం సరిచేయడానికి వచ్చిందా, మన లోపాలని, మన పాపాన్ని, మన బలహీనతల్ని, లేదా మన భక్తి జీవితానికి పరీక్షగా వచ్చిందా? యథార్థంగా ఉండి, నీతిమంతుడిగా ఉండి, చెడుతనను విసర్జించి ఇంత ఉన్నటువంటి వ్యక్తికి ఈ పరీక్ష వచ్చిందంటే ఎందుకు ఇలా వచ్చిందనేది మనం పరిశీలన చేసుకోవాలి. సరే, ఇక్కడ ఈ జోఫరు యోబుని ఎలా చెప్పుకొస్తున్నాడంటే, మొండివాడు, తన మాటలన్నింటిలో కూడా స్వనీతిపరుడు. తర్వాత వచనాల్లో మనం చదువుతాం. అంటే జోఫరు కఠినంగా నిందిస్తున్నాడు ఇక్కడ యోబును. ఇప్పుడు అనుభవించే శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవించడానికి యోబు అర్హుడని యోబుకి చెప్తున్నాడు. నువ్వు అసలు ఇంతే కాదు, ఇంకా నీకు శ్రమ రావాలి. 10 మంది సంతానాన్ని పోగొట్టుకుని, ఆస్తినంతా పోగొట్టుకుని, భార్య చేత దూషింపబడి, ఈ ముగ్గురు స్నేహితులు అక్కడికి వచ్చి అతని మాటలు అంటూ ఉంటే, ఇంకా దారిని పోయేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఉండకుండా ఉంటారా? ఎంతో మంది ఎన్నో మాటలు అన్నవాళ్ళు అన్నట్లుగా ఎవరో నిలబడలేదు అక్కడ. ఇటువంటి పరిస్థితులు, నిందలు వచ్చినప్పుడు 6వ వచనంలో అంటాడు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు, నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకునుము అంటాడు. అంటే ఈ వచనాలన్నిటిలో నువ్వు పాపాలను నువ్వు వదిలేస్తే నీ కష్టాలని తీరిపోతాయని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం మనం ఇక్కడ గమనించాలి, కష్టాలు, శ్రమలు అనేవి జీవితంలో వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. ఇక్కడ 4 వచనాల్లో ప్రాముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే సంయమనం. ఒక మాటలో చెప్తే ఇక్కడ సహనం, నిగ్రహం అనేది మనం పాటించాలి. అక్కడ పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ, ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జోఫరు వ్యవహరించినట్టుగా వ్యవహరించకూడదని ఈరోజు మన పాఠం ఈ ఆరాధనలో. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎందుకంటే కష్టాలు, బాధలు, శ్రమలు, పరీక్షలు రాకుండా ఎవరు ఉండరు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్లకుండా ఉండలేం. వెళతాం. వెళ్ళినప్పుడు మనం ఎలా స్పందించాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఈ 4 వచనాల్లో. అంటే ఇక్కడ జోఫరు యోబు నిర్దోషి అనే వాదనలతో ఏకీభవించట్లేదు. ఏకీభవించకపోక అతనిపై క్రూరంగా దాడి చేస్తున్నాడు. ఇక్కడ ఆ 4 వచనాల్లో మనం చదివిన దాంట్లో అదిగో అది రైట్ కాదన్నమాట. కానీ ఇక్కడ చూస్తే స్పిరిట్ లెడ్ గ్రీఫ్ కౌన్సిలర్ ఇన్స్టెడ్ రిక్వైర్స్ పేషెన్స్ అండ్ రిస్ట్రెయిన్ అన్నమాట. అంటే మనం అక్కడికి వెళ్ళినటువంటి మనకేముండాలంటే సహనం, నిగ్రహం. శ్రమలో ఉన్న వ్యక్తికి, బాధలో ఉన్న వ్యక్తికి అది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ శ్రమ పడుతున్నాడు కాబట్టి, ఆ పరీక్షలో ఉన్నాడు కాబట్టి అతను విసుకోకూడదు. అసలు బాధలు అనుభవిస్తూ కష్టాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఇంకా అసలే కాలుతుంది, అసలే బాధలో ఉన్నారు. కాలే దాని మీద వెళ్ళి పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? అది ఇంకా మండుతుంది పై. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కాలేదానికి ఏం చేయాలండి? వెళ్ళి నీళ్లు పోయాలి. పెట్రోల్ పోస్తారా? అదిగో అలా ఉంటుంది. కిరసనాయలను ఇంకా ఏ ఆయిల్ చెప్పట్లే, డైరెక్ట్గా పెట్రోలే పెడుతున్నా నేను. అలా ఉంటాయి కొంతమంది మాటలు. వెళ్ళినటువంటి
ఉన్నటువంటి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి రావాలి. కానీ అలా కాకుండా ఇంకొక విధంగా లోపలేమో కనికరము జాలి ఉండకుండా పైకి పెదవులతో 4 మాటలు చెప్పేసి మెదలకుండా వచ్చారండి, చూశారు, వెళ్ళిపోయారు, ఏం చేయలేదు అంటారు. కొన్నిసార్లు అలా జరగదు. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అంటే ఇంకొక మాటలో చెప్తే జోఫరు యోబును అపకారంతో ఆరోపిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడడానికి నువ్వు ఇష్టపడలేదు, నీ తప్పు నువ్వు తెలుసుకుంటలేదు, అందుకే నువ్వు ఇలా ఉన్నావు, ఈ పరిస్థితిలో ఉన్నావు. అంటే నీ అహంకారాన్ని నువ్వు విడిచిపెట్టాలి. లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా చూపిస్తున్నాడు అక్కడ. మనలో లేని దాన్ని ఉన్నదని ఎవరైనా అంటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకు కూడా తిరిగి అనాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మనం ఎలా ఉండాలో ఈ లేఖన భాగాల్లో యోబుకు అహంకారం ఉంది, అందుకని దాన్ని మందలిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్తే వాళ్ళు ఎలా ఏం చేశారంటే, స్నేహితులు అతనిపై విపరీతమైనటువంటి వాక్చాతుర్యాన్ని ఉపయోగించారు. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, అనుకున్న వేళ జ్ఞానం, లేకపోతే వీళ్ళకున్న వాక్చాతుర్యం, వాళ్ళకున్న పదాలతో సహనాన్ని, వివేకమును, అతనికి బాధ నుండి విముక్తి కలిగించకపోగా అతను మరింతగా బాధ పెట్టారు. Jophar twisted Job's words to attack him. Counseling should never be done in anger. ఎప్పుడైనా సరే యోబు మాటలను ఏం చేస్తున్నాడంటే వక్రీకరిస్తున్నాడు. ఇక్కడ చూసారా ఎంత ప్రమాదకరమైందో? అదే మనం చదువుతాం అక్కడ, నీ ఉపదేశం నిర్దోషమని, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడని నువ్వు అనుచున్నావే, ఏ తప్పు చేయలేదంటావేంటి? చేయకుండానే 10 మంది సంతానం పోయారా? చేయకుండానే ఆస్తి అంతా పోగొట్టుకున్నావా? నువ్వెందుకు ఒప్పుకోవు? వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? ఒకటండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కోపంతో వెళ్ళకూడదు. అసలు అటువంటి వాళ్ళని రానియకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకూడదు. మనం కుటుంబీకులు ఎవరైనా ఉంటే ఈ వ్యక్తిని వెళ్ళనీయకుండా ఉంటే మంచిది. వెళ్ళిన దగ్గర నుంచి ఏమని వస్తాడో, ఈ వ్యక్తిని రానియకూడదు, వస్తే మళ్ళీ ఏం చేస్తాడో ఇదో భయం కొంతమందికి. కొంతమంది వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళాలన్నా ఏమని పంపిస్తాడో, వస్తే ఏమని వెళతాడో, ఇదో భయాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాలైనటువంటి మనం వీటిని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్ అండ్ షో పేషెన్స్ వెన్ యూ డిస్గ్రీస్ విత్ సమ్వన్. మనం ఏ విధంగా నిగ్రహించుకోవాలి? ఎవరితోనైతే విభేదిస్తున్నామో, ఎవరితో మనకి శత్రువులైనా సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే శత్రువులు మిత్రులుగా చేసుకోవడానికే మనం ప్రయత్నించాలి, కానీ శత్రువులు ఇంకా శత్రువులుగా చేసుకోవడానికి కాదు. అలాంటప్పుడు వెళ్ళకుండా ఉండడం మంచిది. మౌనంగా ఉండిపో. వెళ్ళి నువ్వు చేసేది ఏంటి? అక్కడికి వెళ్ళండి, ఆ బాధను ఇంకా అధికం చేసి వచ్చాడండి, వెళ్ళి సమస్యను ఇంకా జటిలం చేశాడండి, అసలు అతుకుతుంది అనుకుంటే అసలు అతకుండా చేశాడండి, ఇంకా విరక్కొట్టి వచ్చాడండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడండి. ఇటువంటి పరిస్థితిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చూస్తే, జోఫర్ హ్యాడ్ ఎ రైట్ టు బి frustrated with Job's claim that God is unfair. ఇక్కడ దేవుడు న్యాయం తప్పాడు, నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది, నాకెందుకు ఇలా వచ్చిందని యోబు వాదన. దేవునితోనే వాదించాడు కదా, దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు, నేను ఇంత భక్తిగా ఉండి నేను ఇలా ఉంటే నాకు ఈ పరీక్ష తీసుకొచ్చాడు అనే మాటలు అనకూడదు, కానీ అన్నాడు. దానికి చివరిలో క్షమాపణ తప్పదు యోబుకి ఆ మాటలకి. కానీ యోబు నుంచి రావాల్సిందేంటి? నీవు ఆ ఆస్తిని తీసేస్తే, అతనుకున్న శరీరం మీద నువ్వు అనారోగ్యాన్ని తీసుకొస్తే, అతనుకున్నదంతా నువ్వు పోగొట్టేస్తే, చివరికి నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టేస్తాడు అన్న వాదన కదా. అపవాది వెళ్ళి దేవుని దగ్గర చెప్పుకుంది అది కదా. అతను చుట్టూ కంచె వేసావు, అతను దీవించావు కాబట్టి అతను అలా ఉన్నాడు, అది తీసివేయి, అతను నేను దూషిస్తాడు. కానీ దూషించట్లే, యోబు దూషించట్లేదు. కానీ దేవుడిని కొన్ని విషయంలో, దేవుడు నన్ను పుట్టించకుండా ఉంటే బాగుండేది, దేవుడు నన్ను తీసేసుకుంటే బాగుండేది, దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఏ దేవుడు ఉన్నాడో అని అంటలేదు. మళ్ళీ యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి భక్తిపరుడు తనకున్నటువంటి స్వతంత్రంతో, తనకున్న అంటే అర్థం కాక నేను ఒక మాట చెప్పాను. ఏమిటంటే, యోబు నీకు ఇది దేవుడు పెట్టిన పరీక్ష అయ్యా, అపవాదికి దేవునికి మధ్యలో ఇలా జరిగిందని ఎవరన్నా మీరో నేను వెళ్ళి చెప్పుంటే రిలాక్స్ గా కాలు మీద కాలేసి కూర్చునేవాడు యోబు. అటువంటి వ్యక్తిత్వం యోబుది. ఎందుకు? దేవుడు పెట్టాడు, యుద్ధము యెహోవాది, యుద్ధం ఆయన చూసుకుంటాడు, యుద్ధం ఆయనది, విజయం మంది. అదిగో అలా ఆ స్థాయికి వెళ్ళేవాడు. కానీ యోబుకు ఆ సంగతి తెలియదు. కానీ ఈ రోజున మనకు తెలుసు. యేసుక్రీస్తుని సేవిస్తున్నటువంటి మనకు, మనం రక్షింపబడిన విధం, మన పునరుద్ధాన శక్తి మన ప్రభువుది, ఆ బలం, ఆ రక్తం, ఆ స్వస్థత, ఆ యేసు నామంలో ఉన్నటువంటి శక్తి మనకు ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఏది వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నిశ్చింతగా మనం ఉండగలుగుతాము. హల్లెలూయా.